ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను ఆర్సీబీ వర్సెస్ పీబీకేఎస్ పంజాబ్ కింగ్స్ అంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ చూసేసాను. అది నిన్న మామూలుగా చెప్పలేదు కదా, Q1 అనమాట మ్యాచ్, క్వార్టర్ ఫైనల్స్. ఈరోజు వచ్చేసి ఎలిమినేటరీ జరుగుతుంది, జీటీ వర్సెస్ ముంబై. ఈరోజు గెలిచిన వాళ్ళు నిన్న ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడతారు. వీళ్ళు అయిపోయాక వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోతారు. ఒకళ్ళు అయిపోయాక ఇప్పుడు 2 టీమ్స్ కలిసి ఫైనల్కి వెళ్ళిపోతాయి అనమాట. ఇందులో ఆల్రెడీ గెలిచిన వాళ్ళు ఫస్ట్ వెళ్ళిపోయారు, ఆర్సీబీ వెళ్ళిపోయారు నిన్న ఫైనల్కి. ఇంకా ఉంటాయి కదా మిగతా 2 టీమ్స్ ఉంటాయి కదా, ఆ 2 టీమ్స్లో గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఆడతారు, లాస్ట్ ఫైనల్కి వెళ్తారు అనమాట. నేను ఆర్సీబీ చూసుకుంటే యావసం పర్ఫార్మెన్స్ అనమాట. అసలు 102కి ఆల్అవుట్ అయ్యారంటే పంజాబ్ కింగ్స్ ఇప్పుడు నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు టాప్ 1 ప్లేస్లో ఉన్నారు టేబుల్లో. అలాంటి వాళ్ళు 102 రన్స్కి ఆల్అవుట్ చేసిందంటే బౌలింగ్ సూపర్ అని చెప్పుకోవాలన్నమాట ఆర్సీబీది. ఇంకా విరాట్ కోహ్లీ గారు బ్యాటింగ్ సరిగ్గా చేయకపోయినా సాల్ట్ ఉతికారేసాడని చెప్పుకోవాలి. అండ్ మయాంక్ అగర్వాల్ కానీ అండ్ రజత్ పటిదార్ కానీ ఇట్లా ఈ ముగ్గురు కలిసి, కోహ్లీ, రజత్ పటిదార్, మయాంక్ అగర్వాల్, సాల్ట్, ఈ 4 మెంబర్స్ కలిసి మ్యాచ్ అయిపోయింది. కోహ్లీ తక్కువ రన్సే కొట్టాడు, రజత్ పటిదార్ పర్లేదు అనిపించాడు. సాల్ట్ అయితే ఎరగ తీసాడు అనమాట, 56 రన్స్ ఆయనే కొట్టాడు, 7 రన్స్ ఆయనే కొట్టాడు, ఇట్లా అనమాట. సో ఆర్సీబీ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అండ్ ఫైనల్లో ఆర్సీబీ వెళ్ళినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా ఫేవరెట్ టీం అనమాట ఆర్సీబీ అండ్ సిఎస్కే వెళ్ళకపోయినా ఆర్సీబీ వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఫైనల్లో కూడా గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జీటీ ముంబై మ్యాచ్ ఉంది, దాంట్లో ఎవరు గెలుస్తారు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చెప్పి మాత్రం మర్చిపోమాకండి. నేనైతే జీటీకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఐ డోంట్ లైక్ ముంబై అనమాట. సో ముంబై ఫ్యాన్స్ ఉంటే సారీ, జీటీ ఫ్యాన్స్ ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్.